నమస్తే దోస్తులు, ఏంటంటే ముచ్చట ఈరోజు మనం అయితే గడ్డి కోసాం అన్నమాట. గడ్డి ఎట్లా కోస్తారు, ఏ విధంగా వస్తారు అంటే మీకు ఒక ఫీల్డ్ అవుతుంది ఇక్కడ. ఆ ఫీల్డ్ కూడా అయితే మీకు చూపిస్తా ఎట్లుంటుంది ఇంకా అని. స్టైల్ ఉంది కదా, సన్ గ్లాసెస్ స్టైల్ ఉంటుందని విజ్ఞా. అయితే ఇప్పుడు ఫీల్డ్ కాడ అయితే పోదాం, పోయి మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాం అన్నమాట. చూపించినాక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక కొత్తగా ఎవరు చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ. ఎవరికి తెలియాలని ఉందో వాళ్ళందరూ వీడియో చూడండి. Let's go. ఇది పొచ్చిది కూడా ఏం లేవు చూసా కదా ఎవరితో రిటర్స్ కానీ ఇప్పుడు రాసినాడు ఆగేది ఏం లేవు కానీ అన్నీ లేవు కింద పడి ఇంకా నువ్వు అంతా మూతి కింద వండిస్తున్నావు ఇంకా తావరి ఏం లేవు ఇలా అవుతుందా ఏం లేవు గదరడిస్తారు మూతికి మీరు గదర పోవచ్చు. మొదలు పెట్టింది ఇది 2 సార్లు మొదల్లో పెట్టింది. ఇంకో దూడ అనుకుంది అది, ఇదేమో ఫస్ట్ దూడ అనమాట అనుకున్నది. ఇంకోటి ఇదే సెకండ్ దూడే, ఇంకోటి గిన్నె నా వెనకనే ఉంది. ఇది ఈ సెకండ్ దూడే, ఇది లాస్ట్ ఫైనల్ థర్డ్ దూడేది. ఇప్పుడు ఇంకే థర్డ్ దూడే. మనం పాలు విందాం, ముర్రు పాలు లేకపోతే టైట్ అయితే అన్నమాట. సంక టైట్ అయ్యి మళ్ళీ జ్వరం పెడుతుంది కానీ పింతుంది ఇప్పుడు పాలు తన్నేవు. ఓ ఎగురుతుంది రో మొత్తం గంజే. ఓహో మొత్తం గంజి ఉన్నాయి పాలు, తొక్కేవు అన్నీ పోతాయి. కొన్ని ఉన్నాయి పాలు ఎక్కువ అన్నీ ఈగింది దొంగ సేది దుడ్డే. పాలు పెట్టినా బంకుంది సరే ఏంటండి పాలు కొన్ని ఇచ్చింది అది. నువ్వేండి సింగారి సిన్నదనా నీ సూపు తరుగులోనా చూసుడై పాడుకున్నా రింగారింగా 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 ఎవట్లేదు నీ పిల్లని పనుకో మంచి తోలాయో పనుకున్నావా పనుకో. ఇప్పుడు ఆటాడుతుంది చెప్పైతే తాగింది కదా పాలు చెప్పైతే ఆడుతుంది. నీళ్ళు కొడుతున్నా, నీళ్ళు పోతే పోతలేదు. హై హై తల్లి ప్రేమ అట్టుంటుంది. హై నాకు పోనే పోతుంది చూడుతుంది. దా హై 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 ఆ పిల్లట పోతుందని ఇప్పుడే పుట్టిందిగా వెళ్ళిపోతుందని భయపడుతుంది అది. కానీ నీళ్ళు ఆపాలి కదా, పట్టుకోవాలి ఎట్లయినా. హై ఏర్చలు ఏం బాలే కదా, మొత్తం డబ్బా అయిపోయింది. మార్చేద్దాం మొత్తం. ఎట్టున్నా కిరాకులే మన పంపు, అది మన బండి. ఇప్పుడు మా తాత ఏం తాత ఇక్కడ అప్పాలి వరి ఇంకా తన నేను ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడు పని. పిలిక పోదాం, పిలిక వీట కట్టేది ఇంకా చూపిస్తా. చలో మనం ఎట్లా కట్టేది నీకు చూపిస్తా. ఒక ఫీల్డ్ ఉందన్నమాట, ఫీల్డ్ కావే చూపిస్తాను నీకు. స్టార్ట్ చేసేదన్నమాట. ఇది ఆఫ్ బటను ఆన్, ఇది చూపిస్తారు మీకు. స్పీడ్లో తిరుగుతుంది ఇది, తక్కువ తిరుగుతుంది అట్లా ఉంటుంది అన్నమాట. ఈ ఫీల్డ్గా పోయి ఎట్లా ఆఫ్ అవుతుంది మీరు అంటే కథం ఆఫ్ అయినట్టుతుంది. ఫీల్డ్గా పోయి చూపిస్తాం ఎట్లా కట్ చేయాలి కథ అనేది. రోజుకోవాలి ఇలా దాదాపు 750 ml దాకా కొడతాం అన్నమాట. చాలా టైట్ అయిపోయింది. మన పెట్రోల్ బాటిల్ అయితే నేను తెచ్చుకున్నా, దీంట్లో పడుతుంది అన్నమాట. బాగానే 750 ml పడుతుంది, బరాబర్ లీటర్ పడ్డది.
250 ml తక్కువ పడుతుంది అన్నమాట. ఇలా కూడా అని పడుతుంది పెట్రోలు. ఇది పుల్ల ఇట్లా ఉంటుంది అన్నమాట దీని సంగతి. నిండా పోసి చూపిస్తాను మీకు. దీన్ని నేత పోసిన మనం ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఎంత పడుతుంది ఇంకా అనేది. ఇక్కడ ఫుల్ అయిపోయింది. మనం ముందు గట్టిగా పెట్టుకోవాలి, లేకపోతే అది పుట్టాలకి బయటకు వస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఫీల్డ్ కాడ పోదాం. ఫీల్డ్ కాడ పోయి ఎట కట్ అవుతుందో మీకు అంతా చూపిస్తాం ముచ్చట. ఇక లెట్స్ గో. ఇదే అన్నమాట ఫీల్డ్. ఇదంతా పోయాలన్నమాట. ఇక కెమెరా పెట్టి ఎట్ట కోసం సంగతి అంతా చూపిస్తాం మీకు. అంతా తక్కువలేదు కదా, అంతా కట్ చేయాలి ఇప్పుడు. చూసుకోవచ్చు ఇంకా అప్పిస్తుంది అంతా అన్నమాట. మీరు ఎంజాయ్ గారు. ఇక నేను ఆ పని చేస్తానమాట. ఇలా లైక్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త చూసిన వాళ్ళు అయితే మొత్తం షేర్ చేసి లైక్ చేయరన్నమాట. రైట్ ఇక మనం స్టార్ట్ చేద్దాం వర్క్. ఇక ఇదే మనం మార్చుకోవాలన్నమాట. దీని పని అయిపోయింది. అయిపోయింది పక్కే ఇంకొకరికి అయిపోయినాయి. ఫస్ట్ మనం మార్చుకోవాలి. మార్చుకొని కొత్త వేసుకోవాలన్నమాట. కొత్త అయితే పట్టుకొచ్చాను తీసుకొని కానీ తీసుకొచ్చాం కూడా ఎక్కించుకున్నాం మనం. పెద్దవి కిందికి రప్ప పంపుతాం అన్నమాట. ఇక వేస్ట్ అయ్యి మస్తు వేడి ఉంది మోటరు. సురుగు కూడా పట్టుకుంటే కదా మంటలా. ఇక తెగలు వస్తున్నాయి కిందికి వెళ్ళి. ఎరుడు కష్టం ఉంది. ఇది చిరిగట్లేదు ఉంటుంది. ఇదివల్ల కాలుతుంది. ఇది కోసం అయితే మనకి చాలా ఇదైపోతుంది. ఎందుకంటే ఒక పక్క బుధాలు మొత్తం కూస్తాయి. ఇక ఇంతే. ఇక ఈ పని అయిపోయింది. తెంపలేకపోతుంది. ఇక వేస్టేజ్ అన్నది. వచ్చి ఎక్కించుకోవాలి. కొంచెం చూసుకోమా లోపల గడ్డి ఉంది. వెళ్తలేదు. ఇద్దాం రాసుకోవాలి. అన్ని వస్తువులను పట్టుకొచ్చుకున్నా. లేకపోతే తలా మన ఇంటి వాళ్ళంటే మనకు దూరం అవుతుందని ఇటు తెచ్చుకున్నాడు. అన్ని గడ్డి 4 ఓట్ల ఇలా మూటలు పట్టుకుంది. ఇది పోయి ఎంత లేదు. ఇది తీసుకెళ్తుంది కానీ ఇప్పుడు అవసరం లేదు. అంత పని ట్యాంక్ వస్తుంది. అది కొత్త ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట. ఇట్లా అయితే మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇలా కడవాడు గుద్దవాళ్ళు కదా. ఇంకా ఒక చెట్టు చూడు, మామిడి చెట్టు. అలా కొద్దిగా ఉంది. ఆ కొద్దిగా కట్ చేసి అయిపోయినట్టు. ఇక రైట్ దోశలు. ఇక మొత్తానికి అయితే అంతా గడి కోసం అయితే అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. ఇక 2 గంటలు అయింది. పంపలో పుట్టలు కూడా అయిపోయింది. ఇమ్మలని చెప్పినాం కదా, పుట్ట కూడా మొత్తం అయిపోయింది. మనం ఫస్ట్ ఈ పంపు ముందు ఏం ఆలోచించాలంటే మనం ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే దీన్ని కొనుక్కోవాలి. లేకపోయినా అనుకో కళ్ళకి మొగాళ్ళకి రాళ్ళనే కొడతాయి. రాళ్ళు కొడితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ చూసుకున్న కళ్ళలో కొట్టినా అనుకో మనకు సేఫ్టీ అయితే ఎక్కువ ఇంపార్టెంట్. మనకు సేఫ్టీ హెల్మెట్ అయినా సన్ గ్లాసెస్ అయినా పెట్టుకోవాలి. నేను సన్ గ్లాసెస్ పెట్టుకున్నా. ఈ సన్ గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను సన్ గ్లాసెస్ అయితే పెట్టుకున్నా. మెయిన్ పాయింట్ అయితే మనం సన్ గ్లాసెస్ కంపల్సరీ పెట్టుకోవాలి. అలా సన్ గ్లాసెస్ ఉన్నాయి, సన్ గ్లాసెస్ పెట్టుకున్నా. మిగతా హెల్మెట్ కప్పు ఉంటుంది. ఇంకోటి సపరేట్గా ఒకటి కవర్ లెక్క ఉంటుంది. ఇట్లా
అది పెట్టుకున్నా కానీ మనకి సేఫ్టీ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్. రైట్గా.